కంజూరింగ్ లాస్ట్ రైట్స్. ఎడెన్ లొరైన్ కంజూరింగ్ సాగాలో ఇది లాస్ట్ పార్ట్. ఎలా ఉంటుందో అని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. ఎలా ఉంటుందో చెప్తాను. ఎడెన్ లొరైన్ స్టార్టింగ్లో ఫస్ట్ కేస్ అంట, అక్కడ నుంచి కథ మొదలవుతుంది. ఆ ఫస్ట్ కేస్ డీటెయిల్స్ ఏం చెప్పారు కానీ ఒక మంచి హర్రర్ సీక్వెన్స్ సీన్ జరుగుతుంది. ఒక మంచి హర్రర్ సీన్ జరుగుతుంది. అందులో ఒక దెయ్యానికి సంబంధించిన ఒక మిర్రర్ ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ ఒక చిన్న హర్రర్ సెటప్ సీన్ పడుద్ది. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నాకు డ్యూరేషన్ చూడలేదు కానీ అరౌండ్ 5 minutes అనిపించింది. 5 minutes వాళ్ళకి పాప పుట్టే సీక్వెన్స్ ఉంటుంది. చాలా గ్రిప్పీగా ఎంగేజింగ్గా తీశారు. బట్ ఒక హర్రర్ సినిమాలో ఈ ఎమోషనల్ డ్రామా ఎంతసేపు పెట్టారు ఏంటి అని అనిపించింది. బట్ ఇట్ హ్యాస్ ఎ రీజన్. ఎందుకంటే ఆ పాపతోనే ఈ కథ అంతా ఉంది. సో స్టార్టింగ్లో టెక్స్ట్ వేసి చెప్తారు, ఈ కేసు తర్వాత ఈ కేసు వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసింది, వాళ్ళ చేసే ఈ ఇన్వెస్టిగేషన్ని కూడా ఆపేసింది అన్నట్టుగా మీనింగ్ వచ్చి ఒక టెక్స్ట్ వేస్తారు. వాళ్ళు వేసిన టెక్స్ట్ చదివితే ఎలా అనిపిస్తుంది అంటే మేబీ చనిపోతారా ఎడెన్ లొరైన్ అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ రియల్ స్టోరీ తెలిసిన వాళ్ళకి అది కాదని తెలుసు, బట్ అంత ఎక్స్టెంట్ ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ టు బి ఫ్రాంక్ కొంచెం చీట్ చేశారు మనల్ని ఆ ట్రైలర్తో చూపించి. ఎందుకు అంటున్నానంటే చీటింగ్ అని, ట్రైలర్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి, హారిఫిక్ సీక్వెన్సెస్. ఒక బ్లడ్ బాత్లో పడిపోయి ఉంటారు లొరైన్, ఇంకా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అది ఏదో ఒక చీప్ ట్రిక్లా అనిపించింది దానికి పెద్దగా రీజన్ ఏం లేదు ఎందుకంత బ్లడ్ బాత్ ఉంది అది ఇది అనేసి. దెయ్యం సీన్ ఒకటి అంతే. అండ్ దాని నుంచి బయటపడడానికి కూడా పెద్ద కష్టమేం లేదు. అది ఒక దెయ్యం సీన్లో ఒక హెల్యూజినేషన్ లాంటి సిచ్యువేషన్స్ అనమాట. ట్రైలర్లో చూపించిన హర్రర్ సీన్లు, మెజారిటీ ఆఫ్ ద హర్రర్ సీన్లు చాలా సింపుల్గా దెయ్యంని ఊహించుకుంటూ జరిగిన ఒక భయంకరమైన సీన్లానే ఉంటాయి కానీ లాజికల్గా నిజంగా అందులో ట్రాప్ అయిపోయి బయటకు వచ్చారు అనేది ఉండదు. ఆ భయం, ఆ సీన్ లైక్ దెయ్యం కనిపించింది, లైట్ చీకట్లో దెయ్యం కనిపించింది, లైట్ లాంచ్ చేయగానే దెయ్యం మాయమైపోయింది. ఇంకా అందులో పెద్ద తప్పించుకోవడానికి కూడా ఏం లేదు, చూడడానికి హర్రర్ ఉంటుంది అంతే. అలాంటివే మిగిలిన ఉన్నాయి. ఆ బ్లడ్ బాత్లో పడడము, ఆ మిర్రర్లో కనిపించడము, చాలా మజా ఇచ్చే సీన్ అన్నీ జస్ట్ ఒక హెల్యూజినేషన్సా లేకపోతే ఇమాజినేషన్సా అనేలాగా చూపించారు. దానికంటే కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఒక సీక్వెన్స్ ఏమైనా పెట్టుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో పుట్టింగ్ ఆల్ దీస్ లాజిక్స్, ప్లాట్ డ్రామాలు పక్కన పెట్టేస్తే ఆ సీన్లు అంత సింపుల్గా ఇంత సింపుల్గా ఎస్కేప్ అయిపోయారు ఇందులోంచి అని అనిపించినా కూడా ఆ సీన్ ఎస్కేప్ అవడానికి ముందు వరకు చాలా మజా వేస్తుంది. హర్రర్ ఎలిమెంట్ కానీ ప్రజెంటేషన్ కానీ ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగా సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా మోర్ దెన్ హర్రర్ ఒక లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఏమో ఎడెన్ లొరైన్ లవ్ స్టోరీ, తర్వాత వాళ్ళకి పుట్టిన పాపకి పెద్దది అయిపోయిన తర్వాత ఆమెకు ఒక లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీస్ మధ్య జరుగుతుంది. ఏంట్రా మనం రోమ్ కామ్ చూస్తున్నామా హర్రర్ చూస్తున్నామా అనిపిస్తుంది కాసేపు. అఫ్ కోర్స్ ఈ స్టోరీకి మధ్యలో వేరే చోట జరిగే కొన్ని హర్రర్ సీన్లు, ఒక వేరే ఇంట్లో జరిగే కొన్ని హర్రర్ సీన్లు చూపిస్తారు. స్టిల్ భయ్యా నేను హర్రర్ సినిమా టికెట్ కొన్నాను, రోమ్ కామ్ చూపిస్తున్నావు ఏంటి అని అనిపించింది నాకు చాలాసార్లు. అండ్ అసలు లాజిక్ కానీ సెన్సెస్ కానీ ఏమీ అర్థం కానిది ఏంటంటే, వాళ్ళ పిల్ల జూడీ ఉంటుంది. దెయ్యం చిన్నప్పటి నుంచి కూడా దెయ్యాలు కనిపిస్తున్నాయి అనేసి భయపడుతూ ఉంటే వాళ్ళమ్మ ఒక పాట లాంటిది ఏదో నేర్పిస్తే ఆ పాట చదివితే కనుక ఆ భయం తగ్గుతూ ఉంటుంది తనకి. అరే నువ్వు మంచులో బొచ్చులేని ఎలక పిల్లలాగా గల్లా గిల్లా గిల్లా కొట్టుకుంటావు దెయ్యాలంటే భయంతో. మరి ఇంటర్వెల్ పాయింట్ అంటే మిడిల్ పాయింట్కి వచ్చేవరకు తనకి అసలు ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, వాళ్ళు చూపించారా నాకు గుర్తులేదో తెలియదు కానీ పరిగెట్టేసుకుంటూ ఆ దెయ్యాలు ఉండే ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న కేసు తీసుకోనని చెప్తారు, ఎందుకంటే మేము అన్నీ ఆపేసాము ఇంకా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నామని చెప్తారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటే భయపడకుండా గోస్ట్ కేసెస్ని సాల్వ్ చేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా పర్లేదు వద్దు నాకు ఇది అనేసి ఆపేస్తే, చిన్నప్పటి నుంచి దెయ్యం వస్తే చాలు గడగడగడగడగడగడ వణికిపోతుంది, ఇలా టెన్షన్ అయిపోతుంది, ప్యానిక్ అయిపోతుంది ఆ పిల్ల. పెద్దయ్య కూడా అంతే చేస్తుంది. దెయ్యాలు కనిపిస్తుంది, వణికిపోతుంది, పాట పాడుతుంది, బయటకు వస్తుంది. దెయ్యం కనిపిస్తుంది, వణికిపోతుంది, పాట పాడుతుంది, బయటకు వస్తుంది. సరే పర్లేదు, అలా జరుగుతాయి. దెయ్యం భయం గట్టిగా ఉంటుంది. కానీ అంత భయం ఉన్న పిల్ల ఒక పెద్ద బీభత్సమైన సఫోకేటింగ్ హర్రర్ సీన్ జరుగుతుంది తనకి. ఆ తర్వాత ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్నిటి దూరంగా ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరగా ఉంటుంది, భయపడుద్ది అని కదా. పరిగెట్టుకుంటూ లగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ దెయ్యాలు ఉన్న ఇంటికి. ఈ పిల్ల వెళ్ళే వరకు వేరే దారి లేక వీళ్ళ అమ్మ నాన్న ఎడెన్ లొరైన్ అక్కడికి వెళ్తారు. అవసరమా నీకున్నదే ఇంత ధైర్యం, నువ్వు చేసేదేమో అంత రిస్క్, అవసరం లేదు.
కొంచెం మనసు పెట్టి ఈమె అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టు కాకుండా యాదృచ్ఛికంగా వెళ్ళి తెలుసుకొని అదేంటో పూర్తిగా తెలుసుకుంటాను, ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటాను అని అక్కడ ఉండిపోతే ఆమెని తిరిగి తీసుకురావడానికి వీళ్ళిద్దరూ వెళ్ళారు, ఎడ్ అండ్ లోరైన్ వెళ్తే బాగుండేది. కానీ అలా జరగదబ్బా. నాకు దయ్యాలంటే భయం, అక్కడ దయ్యం ఉందా లగ్గెత్తుకొని వెళ్ళిపోతా, ఇట్లా జరుగుద్ది. ఎందుకు తీశారో వాళ్ళకి తెలియాలి. ఇంకా ఇందులో ఇంకా భలే అనిపించే పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్లో పిల్ల పుట్టంగానే ఒక ఏమైనా దెయ్యం హంట్ చేస్తుందా అన్నట్టుగా చూపిస్తారు. ఇవి ఎడ్ అండ్ లోరైన్ కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదో దెయ్యం హంట్ చేయడానికి ట్రై చేసింది, ఆ దెయ్యంలు వాటి నుంచి ఈ పిల్లని కాపాడాలని ప్రయత్నిస్తున్నారా అనే ఒక అండర్ టోన్లో, డైరెక్ట్గా చెప్పరు కానీ అండర్ టోన్లో జరుగుతూ ఉంటుంది. టు బి ఫ్రాంక్ అదే మెయిన్ ప్లాట్ కూడా కథకి. నేనేమనుకున్నా క్లైమాక్స్లోనో పోస్ట్ క్లైమాక్స్లోనో అసలు ఆ దెయ్యానికి పిల్లకి సంబంధం ఏంటి అని చూపిస్తారేమో అనుకున్నా. కథ అయిపోయింది, సినిమా అయిపోయింది, హర్రర్ సీన్లు అయిపోయాయి, క్లైమాక్స్ అయిపోయింది. కానీ నేను అసలు ఎందుకు దెయ్యానికి పిల్ల కావాలో చెప్పను అని అంటాడు డైరెక్టర్. ఎందుకో ఆయనకే తెలియాలి. అంటే లాస్ట్ రైడ్స్ అంటే ఒక కంక్లూజన్ లాగా ఉండాలి. అండ్ ఆ పిల్ల గురించి చిన్నప్పటి నుంచి ఒక హర్రిఫిక్గా ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాము జూడీని తీసుకెళ్ళడానికి. జూడీ అంటే పాప, వీళ్ళ పాప, పెద్ద ఆమెన వీళ్ళ కూతురు. జూడీని తీసుకెళ్ళడానికి ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను అనేసి ఆ మెయిన్ దయ్యం ఒకటే ఉంటుంది. ఎందుకు వెయిట్ చేస్తున్నావు, జూడీని ఎందుకు తీసుకెళ్ళాలి, నువ్వు జూడీని తీసుకెళ్ళాలంటే జూడీ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు జూడీకి నీకు సంబంధం ఏంటబ్బా, ఏమి తెలియదు మనకి, అసలు ఆ దయ్యం ఎవరో కూడా తెలియదు. మరి అన్ని పార్ట్స్ చూసి గుర్తుపెట్టుకున్న వాళ్ళకి ఏమైనా కనెక్షన్స్ కనిపిస్తున్నాయేమో కానీ ఈ పార్ట్ మాత్రమే చూసిన వాళ్ళకి కనీసం సెన్స్ కూడా అర్థం కాదు. ఆ దయ్యం ఎందుకుంది, వీళ్ళని ఎందుకు వెంటాడుతుంది, ఎప్పుడో కడుపులో పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు పిల్ల పెద్దదయ్యి పెళ్లి చేసుకునే వయసులో వచ్చేసి పట్టుకొని తీసుకెళ్ళిపోతుందంట. అసలు ఎందుకు నీకు జూడీ ఎందుకు, మామూలుగా ఎవరో ఒకరిని పట్టుకునేలా కాదు, జూడీయే స్పెసిఫిక్గా ఎందుకు తెలియదు, చెప్పలేదు, మర్చిపోయా. నేను మర్చిపోలేదు, డైరెక్టర్ మర్చిపోయా అన్నట్టుగా ఉంటుంది. ఆ అద్దం ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అద్దము వేరే వాళ్ళ ఫ్యామిలీలో వస్తుంది. వచ్చినప్పుడు ఇంట్లోనే చెడు జరుగుతుంటే అద్దాన్ని ఆ ఇంట్లోనే ఇద్దరు ఆడపిల్లలు బయట పెట్టేస్తారు, రాత్రిపూట ఎవరికి తెలియకుండా బయట పెట్టేశారు కదా, తిరిగి వచ్చేసింది. ఇది జరుగుతుంటాయి, ఆ బొమ్మను అక్కడ పెడితే ఇక్కడికి వచ్చేసి పొసెస్డ్ ఆబ్జెక్ట్స్ తిరిగి రావడము, మూవ్ అవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో ఇంకా విచిత్రంగా ఏంటి అంటే, అద్దం బయట పెట్టిన వాళ్ళు చెత్త కలెక్ట్ చేసే వాళ్ళు తీసుకుని వాళ్ళ చెత్త ఎలక్ట్రిక్ వ్యాన్లో పెట్టేస్తే అది విరిగిపోతే, అది విరిగిపోయినప్పుడు ఆ విరిగిపోయిన గాజు పెంకులు ఇక్కడ లోపల ఉన్న ఒక ఆడపిల్లకి బ్లడ్ వామిటింగ్ చేసుకుంటే గొంతులోంచి బయటకు వస్తాయి ఆ గాజు ముక్కలు. ఓకే, ఇది కూడా యాక్చువల్లీ చాలా బాగుంది హారర్ సీన్, నేనేమి దీన్ని కామెంట్ చేయట్లేదు, ఇక్కడ వరకు బాగుంది. తర్వాత ఎడ్ అండ్ లోరైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీ క్లైమాక్స్ లో వెతుకుతుంటే అటిక్ లో అద్దం కనిపిస్తుంది. ఓకే, దెయ్యం అద్దం రాబాయ్ చచ్చిపోదు, ఇక్కడ కూడా లాజిక్లో అడగట్లేదు, నేను ఎమోషన్ అడుగుతున్నా. అది అద్దం మళ్ళీ ఇక్కడ కనిపించినప్పుడు మనకు భయం వేయాలి కదా, ఇక్కడ ఎందుకు కనిపించింది, ఏమైనా సీన్ మిస్ అయ్యానా అంటే ఓకే మళ్ళీ అద్దం ఇక్కడికి రావడం ఒక సీన్ ఏమైనా ఉందా, అది నేను చూడలేదా, మధ్యలో పాప్కార్న్ తిండి మర్చిపోయానా అని అనిపించేలాగా ఉంది, భయం వేసేలా లేదు. ఇప్పుడు ఒక బొమ్మని ఇక్కడ పెడతారు, కానీ మళ్ళీ క్యారెక్టర్ తిరిగి వచ్చేటప్పుడు ఆ బొమ్మ ఇక్కడ ఉందనుకో, మనకి ఆ సీన్ చూసినప్పుడు ఇలాగా జలక్ వస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే అది గోస్ట్ చేసిన పనిలాగా అనిపిస్తుంది, అంతేగాని డైరెక్టర్ బై మిస్టేక్ అక్కడ పెట్టిపోయి ఇక్కడ పెట్టేశాడు అని అనిపించదు. నాకు అద్దం అటెక్లో కనిపించినప్పుడు అది అనిపించింది, అరే ఇది ఇరిగిపోయింది కదా, నేనేమైనా మర్చిపోయానా మళ్ళీ అనేసి. అంటే అది హర్రర్ సీన్ లాగా కనిపించలేదు. ఇదే ప్రాబ్లం చాలా సీన్స్లో జరుగుతాయి. అది హర్రర్ సీన్ లాగా ఎండ్ అవ్వదు, హర్రర్ సీన్ లాగా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒక మంచి హర్రర్ ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అనిపిస్తుంది, హాఫ్ ఎక్స్ప్లోర్ చేసి పెట్టేస్తారు. అయితే ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ ఇంకొకటి, ఇంకా క్లైమాక్స్కి వచ్చేస్తున్నాము అన్నప్పుడు రచ్చ రంపోల సీను, మనం ఎవరికైతే దెయ్యం పట్టకూడదు, లేకపోతే ఎవరినైతే దెయ్యం నుంచి కాపాడాలి అనుకుంటామో వాళ్ళకి దెయ్యం పట్టుద్ది. అండ్ ఆ దెయ్యం పట్టిన తర్వాత ఒక చిన్న టక్ 2 సీన్లు పడతాయి. 2 సీన్లు చూస్తుంటే ఓకే నౌ గేమ్ స్టార్ట్స్, రచ్చ రంబోలా మొదలైంది అని అనిపిస్తుంది. అనిపించిందో లేదో ఆగిపోతుంది, రచ్చరంబోలా ఆగిపోతుంది. ఎందుకు ఎవడికి తెలియదు. అరే ఇంత హైప్ ఇచ్చావు, ఇంత క్యారెక్టర్ లేపావు, ఫస్ట్ నుంచి ఇంత తీసుకొచ్చావు, ఇక్కడ తీసుకొచ్చి దీనికి ఇప్పుడు దెయ్యం పట్టించావు, అది వచ్చేసి ఒక్కొక్కరిని బీభత్సంగా అసలు ఇంపాసిబుల్గా దాన్ని ఎవరు ఆపలేరు అన్నట్టుగా అయిపోయింది. కట్ చేస్తే ఉరి తీసుకుంటూ ఉంటుంది. ఎందుకు బ్రో అంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి కనీసం స్టెప్స్ అయినా పెట్టు, పూర్తిగా సాల్వ్ చేసేయకపోయినా. అసలు స్టెప్సే పెట్టలేదు, ప్రాబ్లం వచ్చింది, దాని అంతటా అదే సాల్వ్ అయిపోయింది. దెయ్యం కనిపిస్తుంది, దాని అంతటా అదే మాయమైపోతుంది. గొడ్డలు పట్టుకొని వస్తాడు, దాని అంతటా అదే మాయమైపోతుంది. ఒక బ్లడ్ పూల్ ఉంటుంది, అందులో పడి బ్లడ్ బాత్లో పడిపోతుంది, మళ్ళీ దాని అంతటా అంతా మాయమైపోతుంది. ఏమో దెయ్యాలు జస్ట్ స్కేరింగ్ యాక్ట్స్ లానే ఉంటాయి. అవును చాలా దెయ్యాల సినిమాలు ఇలానే ఉంటాయి, బట్ ఇది జస్ట్ సెటప్ లాగా మధ్యలో జరిగితే బాగుంటుంది. మెయిన్ కోర్ ప్లాట్ కూడా అలానే జరిగితేలాగా. ఇప్పుడు చివరిలో క్లైమాక్స్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానంతటా అదే ఆగిపోకూడదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఇది చేస్తే అది ఆగుద్ది అంటే ఇది చేయడానికి మనకు అడ్డంకులు ఉంటే అది ఆ అడ్డంకులు దాటుకొని అది ఎలా చేశాడో అది ఎలా ఆగింది, ఇది మనకి మెయిన్ కోర్ క్లైమాక్స్ బాగుంటుంది. ఏం లేదు, ఇప్పటివరకు భయపడ్డాను, ఇప్పుడు నేను భయపడను, సో సెట్ అయిపోతుంది.
అలా అంత సింపుల్గా ఉండేది ఇంత పెద్ద సాగాకి అంత సింపుల్ క్లైమాక్సా? ఏమో అర్థం కాలేదు నాకు. నాకు బాగా మజా ఇచ్చిన సీన్ ఏంటి అంటే, ఫస్ట్ నుంచి ఒక పాట అని చెప్పాను కదా, చాలా బ్యూటిఫుల్ చిన్న పిల్లల పాటలాగా ఉంటుంది. దెయ్యాలు కనిపిస్తున్న ప్రతిసారి జూడీ ఆ పాట పాడుద్ది. పాట పాడి తనని తను కామ్ డౌన్ చేసుకుంటుంది, తనకు వచ్చిన టెన్షన్ని కళ్ళు మూసుకొని. మళ్ళీ కళ్ళు తెరిచే వరకు దెయ్యం కనిపిది అక్కడ. ఇది చాలా ఫస్ట్ హాఫ్లో చాలాసార్లు జరుగుతుంది. చివరికి మనం ఏమనుకుంటాం, ఆ పాట సేవియర్, అది కాపాడదు అనుకుంటాం కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చివరిలో ఎవరికైతే దెయ్యం పట్టకూడదు అనుకున్నామో వాళ్ళకి దెయ్యం పట్టినప్పుడు ఆ పాట అది చాలా ఒక ఎంజాయ్ చేస్తూ ఆ దెయ్యమే పాట పాడుతూ ఉంటే, ఈ పాటకు కూడా లొంగని దెయ్యం అంటే ఎంత పవర్ఫుల్ రా అని భయం వేస్తుంది మనకి. చాలా బాగుంది, ఆ సెటప్ వర్క్ బాగుంది. దాన్ని కొంచెం కంటిన్యూ చేసి ఆ దెయ్యంతో ఇంకొంచెం డ్యామేజ్ క్రియేట్ చేసి, మన ఎడ్ అండ్ లోరెన్కి ఒక థ్రెట్ క్రియేట్ చేసి, ఆ థ్రెట్లోంచి ఎడ్ అండ్ లోరెన్ బయటపడుతూ ఆ పిల్లని, ఆ జూడీని ఎలా కాపాడుకున్నారు అనేలాగా కథ వెళ్ళుంటే గనక రచ్చ రంబోలా అసలు నెక్స్ట్ పీక్స్ గ్రాండ్ క్లైమాక్స్ లో ఉండేది మనకి ఈ సిరీస్ మొత్తానికి. తన కూతురికే దెయ్యం పట్టింది తను చేసిన పనుల వల్ల అనే ఒక భయంతో వీళ్ళు ఇది సిరీస్ ఆపేశారు. ఇంకా అంటే వీళ్ళు ఈ గోస్ట్ హంటింగ్ లాంటి ఈ ప్రాక్టీస్ ఆపేశారు, ఇన్వెస్టిగేషన్ అనేది చెప్పి సెట్ చేసి ఉంటే కనుక చాలా బాగుండేది. బట్ అలా చేయలేదు. అంత హై ఇచ్చిన ఆ గోస్ట్ క్యారెక్టర్ మళ్ళీ నీరు కారిపోతుంది, నెక్స్ట్ ఏవో జరుగుతాయి. కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసేసింది అబ్బా. ఓవరాల్గా చూసుకుంటే మరీ హర్రర్ సినిమా అని కాకుండా ఒక ఎమోషనల్ డ్రామాతో కలిసిన హర్రర్ సినిమా అనుకుంటే కనుక ప్రీ క్లైమాక్స్ వరకు పూర్తిగా సాటిస్ఫై చేస్తుంది, ఎమోషనల్ డ్రామా విత్ హర్రర్ అనుకుంటే. కానీ క్లైమాక్స్ దగ్గర వచ్చేవరకు పర్సనల్లీ నాకు అటు ఎమోషనల్ డ్రామా పండలేదు, ఇటు హర్రరు పండలేదు. బాగుంది, హర్రర్ సీన్స్ ఉన్నాయి, బట్ పండలేదు. అది ఒక క్లైమాక్స్ లెవెల్లో అనిపించలేదు. పిచ్చ పీక్స్ హర్రర్ సినిమా లాగా జరుగుతుందేమో అని అనిపిస్తుంది. అది వాళ్ళ ట్రైలర్లో ఇచ్చిన హైప్ కానీ, సినిమా స్టార్టింగ్లో టెక్స్ట్ ద్వారా చెప్పిన హైప్ కానీ అలా అనిపిస్తుంది. బట్ అంత పీక్స్లో హర్రర్ ఎలిమెంట్స్ అయితే లేవు. అండ్ ఉన్న హర్రర్ ఎలిమెంట్స్ని కూడా చాలా లేజీగా ఎగ్జిక్యూట్ చేశారు, చాలా లేజీగా. ఏ థ్రెట్ నిలబడదు, దాని అంతటా అదే సాల్వ్ అయిపోతుంది. లేకపోతే సాల్వ్ చేద్దాం అనుకోగానే సాల్వ్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లమే ఉండదు. అండ్ చాలా మజా ఇచ్చే హర్రర్ సీన్లన్నీ జస్ట్ చీప్ స్కేరీ షాట్స్ లాగా, సీక్వెన్సెస్ లాగా, దాని అంతటా లైక్ దెయ్యం చూసి భయపడింది, అటు నుంచి ఇటు తిరగగానే దెయ్యం మాయమైపోయింది. ఇవి మజా ఫుల్ హై లెవెల్లో మజా ఉన్నప్పుడు ఇలా జరగడం అనేది బాగాలేదు. నిజంగా దెయ్యం ఉంది అంటే ఇంకా అది మాయం అవ్వలేదు. క్లైమాక్స్కి వచ్చేవరకు దెయ్యం దగ్గర ఉంటే నువ్వు అటు తిరగగానే మాయమైపోయింది, నువ్వు కళ్ళు మూసుకోగానే మాయమైపోయింది, ఒక పద్యం చదవగానే మాయమైపోయింది అని అంటే అది క్లైమాక్స్ కాదబ్బా, అది సెటప్ ఇంటర్వెల్లో. క్లైమాక్స్లో నువ్వు ఏం చేసినా అది ఆగకూడదు. అది ఆగాలంటే నువ్వు చెయ్యలేని ఒక ఎలిమెంట్ ఉండాలి, ఏదో మనసులో అనుకోవడమో బుర్రలో అనుకోవడమో కాకుండా. దెర్ షుడ్ బి విజువల్ డ్రామా. నువ్వు ఒక ఛాలెంజ్ ఉండాలి, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయాలి. అది జరగదు ఇందులో. ఏదో మనసులో అనుకుంటారు, ఇక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్తోనే ఆగిపోతుంది కదా. పోనీ అది అలా వదిలేసిన, పోనీ అది పర్లేదులే అని అనుకుందామా అంటే, ట్రైలర్లోను మూవీ స్టార్టింగ్లోను ఇచ్చిన హైప్తో చూసుకుంటే అబ్బా అసలు లాస్ట్ 1 hour భయంతో చెమటలు పట్టేస్తాయా అని అనిపించింది ఆ సెటప్, హైప్ చూస్తే. బట్ లాస్ట్ 1 hour ఇంతేనా, ఓకే అంతేనా, సరే ఇలా అనిపించింది. అండ్ ఇందులో ఇంకొంచెం ఎలిమెంట్ ఏంటంటే, వాళ్ళ కూతురు జూడీ ఉంది కదా, చూస్తుంటే కనుక ఒక జూడీకి కూడా లోరెన్ లాగా విజన్స్ ఉంటాయి. అండ్ జూడీని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆ క్యారెక్టర్ ఉంటుంది కదా, అబ్బాయి క్యారెక్టర్, అబ్బాయి కూడా ఇప్పుడు మన ఎడ్ ఏమో మిలిటరీ నుంచి రిటైర్డ్, ఆ అబ్బాయి ఏమో పోలీసు జాబ్ నుంచి వదిలేసి వస్తాడు. అండ్ ఆ క్లైమాక్స్లో కూడా వాళ్ళకి కింద ఆర్టిఫాక్ట్ రూమ్ ఉంటుంది కదా, అన్ని దెయ్యాల ఎలిమెంట్స్ అని పెట్టినవి. సో దాని తాళాలు ఎడ్ ఈ అబ్బాయికి ఇస్తాడు, జూడీని పెళ్లి చేసుకోబోయే బాయ్ ఫ్రెండ్కి ఇస్తాడు. సో నాకు ఎక్కడో అనిపిస్తుంది, ఐదర్ రియల్ స్టోరీస్ బేస్డ్ కానీ లేకపోతే ఫిక్షనల్ స్టోరీస్తో కానీ ఈ సాగాని వీళ్ళిద్దరితో ఫ్యూచర్లో స్పిన్ ఆఫ్ తీస్తారేమో అనిపిస్తుంది. తీస్తే బాగుంటుంది, బట్ అలాంటివి ఏమీ చెప్పలేదు. బట్ తీస్తే బాగుంటుంది అనేలానే ఎండ్ చేశారు. ఈ మధ్య వచ్చిన హర్రర్ సినిమాల్లో ఇది బాగుందా అంటే పర్లేదు అన్నట్టుగా చెప్పాలి. మరి ఏది బాగుంది అంటే, ఇంతకుముందు వెపన్స్ అనేది వచ్చింది కదా, అది చాలా బాగుంది దీనికంటే. సో ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ యావరేజ్, క్లైమాక్స్ బిలో యావరేజ్, ఇలా అనిపించింది నాకు కథ. నిజంగా కంజూరింగ్ లాంటి సాగాకి ఇట్లాంటి ఎండింగ్ అంత బాగాలేదు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని అనిపించింది. సో దట్స్ ఆల్ అబౌట్ కంజూరింగ్ ది లాస్ట్ రైట్స్ లాస్ట్ పార్ట్.
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ కంజ్యూరింగ్ ఎడ్ అండ్ లోరెన్స్ సాగాకి ఇది లాస్ట్ పార్ట్ కాబట్టి ఇంతకుముందు వచ్చిన అన్ని కంజ్యూరింగ్ ఎడ్ అండ్ లోరెన్స్ సినిమాల్ని మళ్ళీ ఒకసారి చూసి వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ దాని మీద నా థాట్స్ని షేర్ చేసుకుంటూ రీవిజిట్ చేస్తూ ఈ సినిమాల్ని వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు కంజ్యూరింగ్ సిరీస్ ఇష్టమై ఉంటే కనుక పాత సినిమాల్ని మళ్ళీ కొత్తగా చూసి ఆలోచిద్దాం అనుకుంటే కనుక వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో స్టే ట్యూన్ టు సినిమా సన్యాసి, వేర్ మూవీ మేడ్స్ మోక్షం. Don't forget to like, share and subscribe Cinema Sanyasi.